ఒక్క క్షణం ఆగండి. మీరు ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన సమయంలో నిలబడ్డారు. మీ జీవితంలో ఒక పెద్ద తలుపు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ తలుపు వెనుక ఏముందో తెలుసా? మీరు ఎంతో కాలంగా కోరుకున్నది అక్కడ ఉంది. మీనరాశివారికి ఈ ఇంధనేరం ఒక జీవిత మార్పు తీసుకొస్తోంది. ఆ మార్పు చాలా లోతైనది, చాలా శక్తివంతమైనది. మీ హృదయం ఆ మార్పుకు సిద్ధంగా ఉందా? మీ మనసు ఆ అద్భుతాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉందా? అయితే వినండి, చాలా శ్రద్ధగా వినండి. ప్రతి మాటను మనసులో ముద్రించుకోండి. మీ ఇష్టదేవుని పేరు ఇప్పుడే కింద కామెంట్లో రాయండి. ఆ శక్తి మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ దివ్య శక్తి మీకు మార్గం చూపిస్తుంది. మీ కష్టాలను తొలగిస్తుంది. మీ కలలను నిజం చేస్తుంది. మీనరాశికి గురుడు రాశిపతి. గురు పెయర్చి తర్వాత గురుడు మీ రాశికి అత్యంత అనుకూలమైన స్థానంలో నిలబడ్డాడు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అద్భుతమైన స్థితి. గురుడు మీ జీవితంలోని అన్ని రంగాలను దీవిస్తున్నాడు. శని గ్రహం మీకు ఒక ముఖ్యమైన పాఠ్యం నేర్పుతున్నాడు. ఆ పాఠ్యం తర్వాత మీ జీవితం మరింత బలంగా మారుతుంది. రాహు మీకు ఊహించని అవకాశాలు తీసుకొస్తున్నాడు. కేతువు మీ ఆధ్యాత్మిక శక్తిని రెట్టింపు చేస్తున్నాడు. ఈ గ్రహస్థితి 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అద్భుతమైన సంయోగం. మీరు ఈ శక్తిని అనుభవించడానికి ఇక్కడ ఉన్నారు. ఉద్యోగంలో మీనరాశివారికి అడుత్త 7 రోజుల్లో ఒక పెద్ద అవకాశం వస్తుంది. మీరు చాలా రోజులుగా వేచి చూస్తున్న ఆ అవకాశం ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. మీ ఆఫీసులో, మీ పని స్థలంలో మీ పేరు మరింత ప్రసిద్ధి పొందుతుంది. మీపై అధికారులు మీ పని చూసి మెచ్చుకుంటారు. ఒక పెద్ద ప్రమోషన్ వస్తుంది. అది మీ జీవితాన్ని ఆర్థికంగా మరింత స్థిరం చేస్తుంది. మీ జీతం పెరుగుతుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. కాని మీరు అన్నీ చాలా సమర్థంగా నిర్వహిస్తారు. మీ ప్రతిభ ఈ ఇంధకట్టంలో ప్రపంచానికి తెలుస్తుంది. మీకు అసూయపడినవారు ఆశ్చర్యంతో నోరు మూసుకుంటారు. మీ మంచితనం, మీ కష్టం అన్నీ ఈ సమయంలో ఫలం ఇస్తాయి. ఒక జాగ్రత్త మాత్రమే చెప్తాను. మీ ఆఫీసులో ఒక సహోద్యోగి మీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తిని గుర్తించండి. కానీ ఘర్షణ పడకండి. మీ పని మీరు చేయండి. విజయం తప్పకుండా మీకే వస్తుంది. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఇది చాలా మంచి సమయం. అడుత్త 14 రోజుల్లో మీరు ఆశించిన ఉద్యోగం వస్తుంది. ఇంటర్వ్యూ బాగా జరుగుతుంది. మీ మాటలు పరీక్షకులను ఆకట్టుకుంటాయి. మీ ప్రతిభ మీకు ఆ ఉద్యోగాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీరు తప్పకుండా సాధిస్తారు. వ్యాపారం చేస్తున్న వారికి మీనరాశి ఈ ఇంధనేరం అత్యంత అనుకూలం. మీ వ్యాపారంలో ఒక పెద్ద ఊపు వస్తుంది. కొత్త కస్టమర్లు వస్తారు. పాత వ్యాపారం రెట్టింపవుతుంది. ఒక ముఖ్యమైన ఒప్పందం కుదురుతుంది. అది మీ వ్యాపారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఆర్థికంగా మీకు ఒక పెద్ద సొమ్ము వస్తుంది. అది ఊహించని చోట నుండి వస్తుంది. పాత అప్పులు తీరుతాయి. నష్టాలు పోతాయి. లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదం. ఏ వ్యాపారం చేసినా ఇంధకట్టంలో లాభం వస్తుంది. ఒక జాగ్రత్త మాత్రమే. నమ్మకమైన వారితో మాత్రమే భాగస్వామ్యం పెట్టుకోండి. కొత్తగా వచ్చే వ్యక్తులను పరీక్షించుకోండి. తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మీనరాశి వారికి 3 పెద్ద సంఘటనలు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మొదల్ కట్టం. అడుత్త 7 రోజుల్లో మీకు ఒక చాలా ముఖ్యమైన వార్త వస్తుంది. ఆ వార్త మీ జీవితాన్ని మొత్తం మారుస్తుంది. అది మంచి వార్త. మీరు ఎంతో కాలంగా వేచి చూస్తున్న సమాచారం అది. 100% నడక్కపోగుం అతిశయం ఇది. ఆ వార్త విన్నప్పుడు మీ కళ్ళు ఆనందంతో నిండుతాయి. మీ హృదయం ఆనందంతో నాట్యమాడుతుంది. ఆ సంతోషం మీకు మాత్రమే అర్థమవుతుంది. రెండాం కట్టం. మీ జీవితంలో ఒక పాత సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. చాలా నెలలుగా, ఒక్కోసారి సంవత్సరాలుగా వేధిస్తున్న ఒక సమస్య ఈ ఇంధకట్టంలో పరిష్కారం అవుతుంది. అది ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, ఉద్యోగ సమస్య, ఏదైనా కావచ్చు. కాని ఆ సమస్య తీరుతుంది. మీకు స్వాతంత్ర్యం వస్తుంది. మూంద్రాం కట్టం. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తారు. ఆ కలయిక యాదృచ్ఛికంగా జరిగినట్లు కనిపిస్తుంది. కాని అది విధి రాసి పెట్టింది.
150 ఆండుకలకు పెరుగువரும் శక్తి ఇది. ఈ కలయిక మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతుంది. ప్రేమ మరియు వివాహం విషయంలో మీనరాశివారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అవివాహితులకు ఒక మంచి జీవిత భాగస్వామి వస్తారు. వారు చాలా మంచి గుణాలు కలిగి ఉంటారు. వారి మనసు మీ మనస్కు అద్దంలా ఉంటుంది. ఆ కలయిక ఒక అద్భుతంలా జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ఆ సంబంధానికి అంగీకరిస్తారు. వివాహం దగ్గర పడుతోంది. సంతోషంగా ఉండండి. ప్రేమించిన వారికి మీ సంబంధంలో ఒక కొత్త శకం మొదలవుతుంది. ఒక పొరపాటు అవగాహన తొలగిపోతుంది. ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. మీ ప్రేమ మరింత బలంగా మారుతుంది. వివాహమైన వారికి మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన సమయం వస్తుంది. ఒక కొత్త ప్రణాళిక, ఒక కొత్త కల. ఒకసారి ఆనందంగా ముందుకు వెళ్తారు. మీ సంసారంలో ఒక శుభవార్త వస్తుంది. అది మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. కుటుంబ విషయంలో మీనరాశివారికి చాలా మంచి సమయం. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి. ఒక పాత గొడవ తొలగిపోతుంది. అందరూ ఒక్కటై నిలబడతారు. మీ తల్లిదండ్రులు మీపై గర్వపడతారు. మీ పిల్లలు మీకు ఆనందం తీసుకొస్తారు. ఇంట్లో ఒక శుభ సమారంభం జరుగుతుంది. అది మీ కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీ ఇల్లు మీకు ఒక ఆశ్రయంలా ఉంటుంది. ఆ శాంతిని కాపాడుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీనరాశివారికి పాదాలకు, రక్తప్రసరణకు సంబంధిత సమస్యలు రావచ్చు. తగినంత నీళ్లు తాగండి. సరైన ఆహారం తినండి. తీపి పదార్థాలు తక్కువగా తినండి. నిద్ర సరిగ్గా పోండి. శరీరానికి విశ్రాంతి అవసరం. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధ్యానం చేయండి. ప్రాణాయామం చేయండి. సముద్రం లేదా నది దగ్గర కొంత సమయం గడపండి. మీనరాశివారికి నీళ్ల దగ్గర ఉంటే మనసు శాంతిగా ఉంటుంది. మీ ఆరోగ్యం మీ సంపద. దాన్ని కాపాడుకోండి. విద్య మరియు విదేశీ అవకాశాల గురించి చెప్తాను. చదువుతున్న మీనరాశివారికి ఇది చాలా అద్భుతమైన సమయం. మీరు కష్టపడి చదివిన విషయాలు ఇంధకట్టంలో ఫలం ఇస్తాయి. పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. ఒక స్కాలర్షిప్ లేదా అవార్డు మీకు వస్తుంది. అది మీ కుటుంబానికి గర్వం తెస్తుంది. ఒక కొత్త కోర్సు లేదా శిక్షణా కార్యక్రమంలో చేరే అవకాశం వస్తుంది. అది మీ భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేస్తుంది. విదేశీ అవకాశాలు చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. రాహు మీకు విదేశీ అవకాశాలు తీసుకొస్తున్నాడు. அடுத்த 14 రోజుల్లో ఒక మంచి వార్త వస్తుంది. వీసా కాగితాలు సులభంగా జరుగుతాయి. విదేశానికి వెళ్లే కల నిజమవుతుంది. ఓపిక పట్టండి. ప్రయత్నం ఆపకండి. ఆధ్యాత్మిక విషయంలో మీనరాశివారికి ఇంధకట్టం అత్యంత విశేషమైనది. మీనరాశివారు సహజంగానే ఆధ్యాత్మికంగా ఉంటారు. ఈ సమయంలో ఆ శక్తి రెట్టింపవుతుంది. మీకు ఒక అద్భుతమైన స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో మీ ఇష్టదేవుడు లేదా గురువు కనిపిస్తారు. ఆ స్వప్నాన్ని విస్మరించకండి. అది మీకు ఒక దివ్యమైన సందేశం. మీ జీవితంలో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని నిరంతరం కాపాడుతోంది. మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నాడు. ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళండి. పరిహారాలు చెప్తాను. చాలా శ్రద్ధగా వినండి. ప్రతి గురువారం విష్ణు ఆలయానికి వెళ్ళండి. పసుపు వస్త్రం దానం చేయండి. ప్రతిరోజు ఉదయం విష్ణు సహస్రనామం చదవండి. నీళ్లలో పాలు కలిపి శివునికి అభిషేకం చేయండి. పేదవారికి ఆహారం పెట్టండి. ముఖ్యంగా గురువారం చేపలను నదిలో వదలండి. ఈ పరిహారాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తాయి. మీ గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీ జీవితం పూలబాటలో నడుస్తుంది. మీనరాశివారికి నా ఆశీర్వాదాలు. మీరు చాలా మంచి మనసు కలిగినవారు. మీరు ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఇతరులకు సహాయం చేస్తారు. ఆ మంచితనానికి దేవుడు మీకు ఇప్పుడు ఫలం ఇస్తున్నాడు. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తోంది. ఆ వెలుగు మీ చీకటిని పూర్తిగా తొలగిస్తుంది. మీ కష్టాలు తీరుతాయి. మీ కలలు నిజమవుతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. గురుడు మీ పక్షాన నిలబడ్డాడు. శని మీకు న్యాయం చేస్తున్నాడు. రాహు మీకు అవకాశాలు తీసుకొస్తున్నాడు. అన్ని గ్రహాలు మీ వైపున నిలబడ్డాయి. ఈ సుఖ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవునిపై నమ్మకం వదలకండి. మీ పని మీరు చేయండి. విజయం తప్పకుండా మీకే వస్తుంది. మీకు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు.
దేవుడు మీకు అన్ని మంచి చేయుగాక. ముందు వచ్చే వీడియోలో మీకోసం మరింత ముఖ్యమైన, మరింత లోతైన సమాచారముంది. వేచి ఉండండి. మీ జీవితం, మీ ప్రయాణం, మీ విజయం అన్నీ ఇప్పుడు మొదలవుతున్నాయి.